హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఎకో సిరీస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో ఫస్ట్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి CHAFA, అంటే చాఫానో కాఫానో తెలియదు కానీ సర్లే, టైటిల్ ఏముందిలే కానీ చోక్తా ట్రైబ్ యొక్క ఆరిజిన్ స్టోరీతో ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ నేటివ్ అమెరికన్స్ బిలీఫ్ ప్రకారం వాళ్ళ యాన్సిస్టర్స్ అనేవాళ్ళు ఎర్త్ లోపల నుండి వచ్చారని నమ్ముతారు. ఆ నమ్మకానికే మార్వెల్ వాళ్ళు కొంచెం ఫిక్షన్ అండ్ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసి డెవలప్ చేశారు. చూడ్డానికి బాడీ అంతా మట్టితో చేసినట్టు ఉండే వీళ్ళు ఎర్త్ అండర్ గ్రౌండ్లో సర్వైవ్ అవుతూ ఉండేవారు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఎర్త్ లోపలే ఉందా లేకపోతే ఇది కూడా ఒక పాకెట్ డిమెన్షనా అని క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ వీళ్ళు కన్జ్యూమ్ చేసే వాటర్ ఏదైతే ఉందో దానికి మ్యాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయని తెలుస్తుంది. వాట్ ఇఫ్ సీజన్ 2లో కహోరీ ఎపిసోడ్లో వాటర్ కూడా కొంచెం ఇలాగే మారుద్ది టెస్రాక్ట్ వల్ల. కహోరీ కూడా నేటివ్ అమెరికనే కాబట్టి MCUలో ఆమె ఆరిజిన్ స్టోరీని ఎలా చూపిస్తారో చూడాలి. అయితే ఏదో సమ్ యాక్సిడెంట్ వల్ల చోక్తా ట్రైబ్ వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చి హ్యూమన్ ఫామ్లోకి మారుతారు. బట్ వాళ్ళకున్న ఎబిలిటీస్ అనేవి ఇంకా కొన్ని మిగిలి ఉండొచ్చు. ఆ ఎబిలిటీస్ జనరేషన్స్తో పాటు క్యారీ ఆన్ అవుతూ వచ్చుంటాయి. అందుకే మాయాకు కూడా సిరీస్ మొత్తంలో వాళ్ళ యాన్సిస్టర్స్కి సంబంధించిన విజన్స్ వచ్చాయి. 2000 ఇయర్లో కొంతమంది క్రిమినల్స్ మాయా అండ్ తన మదర్ టెలోవా వెళ్తున్న కార్ బ్రేక్స్ని కట్ చేయడంతో యాక్సిడెంట్ జరిగి తన మదర్తో పాటు ఒక కాల్ని పోగొట్టుకుంటుంది మాయా. ఆ యాక్సిడెంట్ తర్వాత మాయా లోపెస్ తన ఫాదర్ అయిన విలియమ్స్తో పాటు ఓక్లహోమా సిటీ నుండి న్యూయార్క్కి వచ్చేస్తుంది. విలియం ట్రాక్ సూట్ మాఫియాకి కమాండర్ అవుతాడు అండ్ అతని బాస్ అయిన విల్సన్ ఫిస్క్ ఏకేఏ కింగ్ పిన్ మాయా లోపెస్కి అడాప్ట్ అంకుల్గా మారుతాడు. చాలా ఇయర్స్ తర్వాత రోనిన్ సూట్ వేసుకున్న క్లింట్ మర్సనరీస్ అందరినీ చంపుతున్న ప్రాసెస్లో ట్రాక్ సూట్ మాఫియాని అసాల్ట్ చేసి తన ఫాదర్ అయిన విలియంని చంపడం విట్నెస్ చేస్తుంది మాయా. ఇదే మనం హాకీ సిరీస్లో కూడా చూసాం. లేటర్ ఆన్ విల్సన్ ఫిస్కే మాయాని ఎంప్లాయ్ చేసి తన ఫాదర్ విలియంని చంపిన వాడిని పట్టుకోవడంలో హెల్ప్ చేస్తాను అంటాడు. ఫిస్క్ కోసం చేసే మిషన్లోనే మాయా డేర్ డెవిల్ని ఫైట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఈ ఫైట్ సీన్ని డిస్క్రైబ్ చేసే కన్నా చూస్తేనే బాగుంటుంది. అయితే December 2024లో మాయా అండ్ క్లింట్ బార్టన్ ఒకరినొకరు ఎన్కౌంటర్ అయినప్పుడు తన ఫాదర్ చావుకు కారణం ఎవరో క్లింట్ ద్వారా తెలుసుకుంటుంది మాయా. అండ్ ఇది కూడా హాకీ సిరీస్లో చూసాం. తన ఫాదర్ మీద రివెంజ్ కోసం ఫిస్క్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసేస్తుంది మాయా. 5 months తర్వాత టమాహాకి రిటర్న్ అయ్యి తన కజిన్ అయిన బిస్కెట్స్ అండ్ తన అంకుల్ హెన్రీని కలుసుకుని వాళ్ళ హెల్ప్తో ఫిస్క్ యొక్క ఆపరేషన్స్ అన్నిటినీ డిస్మాంటిల్ చేయాలనుకుంటుంది. కానీ దానికి తన అంకుల్ హెన్రీ ఒప్పుకోడు. ఎందుకంటే అలా చేయడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ అంతటినీ డేంజర్లో పెట్టినట్టు అవుద్ది అని. మాయా షూట్ చేసిన ఇంజరీ నుండి హాస్పిటల్లో రికవర్ అవుతున్న ఫిస్క్ని చూపించడంతో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. సెకండ్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి లోక్. 1200 AD అలబామాలో చోక్తా ట్రైబ్ వాళ్ళు ఒక స్టిక్ బాల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ ఇండిజినస్ ట్రైబ్లోనే మళ్ళీ డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాక్ ఇన్ ద రెడ్ కలర్ వేసుకున్న ట్రైబ్స్ అండ్ బాడీ మీద బ్లూ పెయింట్ వేసుకున్న ట్రైబ్స్. ఇలాగా రెడ్ ట్రైబ్ ఈ గేమ్లో ఆల్మోస్ట్ విన్ అవుతున్న టైంకి ఆపోజిషన్ ట్రైబ్ ఒక ఫార్మిడబుల్ వారియర్ని దింపుతారు. అప్పుడు మళ్ళీ ఇద్దరి స్కోర్స్ ఈవెన్ అయిపోతాయి. రెడ్ ట్రైబ్లో లోక్ అనే క్యారెక్టర్ చాలా డెస్పరేట్గా ఉంటుంది. ఎందుకంటే ఏ ట్రైబ్ అయితే ఓడిపోతుందో వాళ్ళు ఆ ల్యాండ్స్ వదిలేసి ఎగ్జైల్లోకి వెళ్ళిపోవాలి. అలా ఎగ్జైల్లోకి వెళ్ళడం ఇష్టం లేక కష్టపడుతున్న లోక్కి తన యాన్సిస్టర్స్ యొక్క విజన్ కనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా గ్లో అవుతుంటాయి. చివరికి లోక్ టీమే స్టిక్ బాల్ గేమ్లో విక్టరీని పొందుతారు. ప్రెసెంట్ డేలో మాయా బిస్కెట్స్ హెల్ప్తో ఫిస్క్మెన్ గార్డ్ చేస్తున్న ట్రైన్ని హైజాక్ చేస్తుంది. అందులో అమ్యునేషన్ అండ్ వెపన్స్ ఉన్న కంటైనర్ని లొకేట్ చేసి అందులో ఒక హోమ్ మేడ్ బాంబ్ని ఇంప్లాంట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రాస్థెటిక్ లెగ్ బోగీకి ట్రైన్ బోగీకి మధ్యలో ఉండే ఒక కప్లింగ్లో స్ట్రక్ అయిపోతుంది. అయితే మాయాకి ఇక్కడ వాళ్ళ యాన్సిస్టర్స్ యొక్క విజన్ కనిపించి ఎలాగోలా తన లెగ్ని ఫ్రీ చేసుకుంటుంది. ఇక్కడే తన హ్యాండ్స్ కూడా గ్లో అవుతాయి అన్నమాట. సేమ్ నేను ఇందాక చెప్పినట్టే ఈ ట్రైన్ సీక్వెన్స్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇది నేను చెప్పే కంటే మీరు పర్సనల్గా చూస్తేనే బాగుంటుంది. న్యూయార్క్లో ఉన్న ఫిస్క్ యొక్క వన్ ఆఫ్ ద ఆర్మరీస్కి కంటైనర్ రీచ్ అయినప్పుడు జేన్ అనే క్యాండిడేట్ ఆ కంటైనర్లో ఉన్న క్రేట్స్ని ఓపెన్ చేయడానికి మన్ని పంపిస్తాడు. ఈ ప్రాసెస్లో మాయా ఇన్స్టాల్ చేసిన ఆ బాంబ్ ట్రిగర్ అయ్యి మొత్తం ఫెసిలిటీ అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. లేటర్ ఆన్ స్కలీ ఈయన మాయా లోపెస్ గ్రాండ్ ఫాదర్ అన్నమాట. ఆయన మాయా లోపెస్కి కొత్త ప్రాస్థెటిక్ లెగ్ని ఇస్తారు అండ్ ఆయనే రివీల్ చేస్తాడు కూడా, నీకు కనిపించే విజన్స్లో ఒక ఆవిడ షాఫా, ఆవిడే ఫస్ట్ చోక్తా ట్రైబ్ మెంబర్ అని. ఫిస్క్ యొక్క ఆర్మరీస్లో జరిగిన ఎక్స్ప్లోజన్ గురించి తెలుసుకున్న హెన్రీ అదే విషయం మీద మాయాని కన్ఫరెంట్ అవుతాడు.
ఇంకా ఇలాంటి పనులు చేయకు, వీటి వల్ల నీ క్లోజ్ పీపుల్ హర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ మాయ పట్టించుకోదు. అండ్ టమాహా టౌన్కి మాయ వచ్చిన విషయం తన గ్రాండ్ మదర్ అయిన చూలాకి కజిన్ బోనీకి తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరితోనే ఇంటరాక్ట్ అవ్వడం మాయాకి ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి తనను పట్టించుకోకుండా వదిలేశారని కోపం అన్నమాట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బోనీ క్యారెక్టర్ చేసిన యాక్ట్రసే వాట్ ఇఫ్ సీజన్ 2లో కహోరీ క్యారెక్టర్ చేసింది. బట్ లైవ్ యాక్షన్లో ఈమెకి ఈ రోల్ ఇచ్చారు. మరి కహోరీ రోల్ ఎంసీయూలో ఏ యాక్ట్రెస్ పోర్ట్రే చేస్తుందో చూడాలి మరి. ఆర్ ఎల్ సీక్రెట్ వార్స్లో అసలు ఎంసీయూలో ఆ క్యారెక్టరే లేదని చెప్పి కహోరీని వేరే యూనివర్స్ నుండి తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ట్రైలర్లో చూపించిన ఐస్ క్రీమ్ వెండర్ సీన్ వస్తుంది. అది 2008 ఇయర్. మాయా ఒక ఐస్ క్రీమ్ కొనడానికి ట్రై చేసినప్పుడు తను డెఫ్ అని అర్థం కాని వెండర్ ఆమెకి ఐస్ క్రీమ్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తాడు. అది చూసి ఎన్రేజ్ అయిపోయిన ఫిస్క్ వెళ్ళి ఐస్ క్రీమ్ వెండర్ని కొట్టి చంపేస్తాడు. అదంతా మాయా చూసినప్పటికీ బాధ కానీ, భయం కానీ, సింపతి కానీ ఏ ఎమోషన్ కూడా తన ఫేస్లో కనిపించదు. ఇవేమీ లేకపోగా ప్లస్ వాడిని వెళ్ళి తన్నుద్ది ఇంకా. సో తనని అలా తయారు చేయడానికి కారణం ఫిస్కే అని ఇలాంటి సీన్స్ ద్వారా పోర్ట్రే చేశారు. దీనికి ప్యారలలే ఇంకో సీన్ ఏంటంటే పెద్దయ్యాక ఫిస్క్ అండర్లో వర్క్ చేస్తున్న మాయా ఫిస్క్ చెప్పేది మాయాకి అర్థమయ్యేలా చెప్పడానికి పెట్టుకున్న ట్రాన్స్లేటర్ని కూడా చంపేస్తాడు ఫిస్క్. సో ఇదంతా కూడా తన హియరింగ్ ఇనబిలిటీ వల్ల తనకి వినిపించదు కూడా. అయితే ఇంజురీ నుండి రికవర్ అయిన ఫిస్క్ టమాహా టౌన్కి వస్తాడు. ఫిస్క్ని చూసి మాయ కూడా షాక్లో ఉంటుంది. అదేంటి నేను చంపేశాను కదా అని. తనకి ఒక విధమైన స్పెషల్ కాంటాక్ట్ లెన్స్ తయారు చేస్తాడు ఫిస్క్. దాంతో ఇద్దరు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వగలరు. ఫిస్క్ చెప్పే మాటలన్నీ విజువల్ సైన్స్గా మాయాకి ఆ లెన్స్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి. తనతో పర్సనల్గా మాట్లాడడానికి ఒప్పించి లోపలికి వెళ్ళాక ఏం చెప్తాడంటే, నీ కోపం నాకు అర్థమవుతుంది, నువ్వు అలా రియాక్ట్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మన ఫ్యామిలీ డిన్నర్స్, మన కాన్వర్జేషన్స్ అన్నిటినీ మిస్ అవుతున్నాను. నువ్వు కానీ నాతో పాటు న్యూయార్క్ వచ్చేస్తే నా ఎంపైర్ మొత్తం నీకు ఇచ్చేస్తానని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఫిస్క్. మాయా లోపేజ్ ఈ విషయాన్ని హెన్రీతో డిస్కస్ చేస్తుంది అండ్ తనకు వచ్చే విజన్స్ గురించి కూడా. అప్పుడు హెన్రీ మాయాని తన గ్రాండ్ మదర్ అయిన చూలా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు చూలా తన డాటర్ అండ్ మాయా మదర్ అయిన టెలోవాకి భర్తిస్తున్నప్పుడు తనకు కూడా సేమ్ విజన్స్ వచ్చాయని తన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తుంది. చూలా తన డాటర్ని కన్సీవ్ చేసే రోజు ఎంత పెయిన్ని ఫేస్ చేసిందో మాయాకి చెప్తుంది. ఇది కేవలం వీళ్ళిద్దరికే కాదు, కొన్ని జనరేషన్స్ నుండి పాస్ అవుతూ వస్తుంది అనమాట. అది కూడా మోస్ట్ నీడ్ఫుల్ సిచ్యువేషన్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే సిరీస్ మొత్తంలో ఏదైనా క్యారెక్టర్కి చాక్టా యాన్సిస్టర్స్ విజన్స్ కనిపించాయంటే అది వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడే. అండ్ ఆ విజన్ కనిపించాక ఆ ప్రాబ్లం కూడా ఎలాగోలా రిజాల్వ్ అయిపోయేది. మాయా మదర్ చనిపోయినందుకు వాళ్ళ గ్రాండ్ మదర్ విలియంని బ్లేమ్ చేస్తూ ఉండేది. ఆ కోపంతోనే నేను నిన్ను కూడా దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు, నువ్వు చూడడానికి ఆమెలానే ఉండేదానివి, నేను అది బేర్ చేయలేకపోయాను, అందుకే నేను దూరం పెట్టానని చూలా రివీల్ చేస్తుంది. బట్ నేనప్పుడు చిన్నపిల్లని, నాకు కావాల్సిన టైంలో నువ్వు అక్కడ లేవు అని కోపంతో మాయా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అదే రేజ్తో టమాహా కెజినోలో ఉన్న విల్సన్ ఫిస్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన గన్ని పాయింట్ బ్లాంక్లో ఎయిమ్ చేస్తుంది మాయా. నేను నీకు ఇదివరకు చాలా మిషన్స్ ఇచ్చాను, చాలా మందిని చంపమని, వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు వాళ్ళ కోసం ఏమీ నన్ను అడగలేదు నువ్వు అని చెప్పి ఒక హ్యామర్ని తన ముందు ఉంచుతాడు ఫిస్క్. నా చిన్నప్పుడు నా మదర్ని నా ఫాదర్ చాలాసార్లు కొడుతూ పెద్ద మొగోళ్ళ ఫీల్ అయ్యేవాడు. నేను కొంచెం పెద్ద అయ్యాక ఈ హ్యామర్తోనే నా ఫాదర్ని కొట్టి చంపేశాను. ఇది ఎప్పటికైనా నీకు పాస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనిపించి నీకు నా మీద ఇంకా రివెంజ్ తీర్చుకోవాలనుంటే దీంతోనే నన్ను కూడా కొట్టి చంపే అని ఆఫర్ చేస్తాడు ఫిస్క్. ఫిస్క్ని చంపుదామని వచ్చిన మాయా దాన్ని రిజెక్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే మాయా వస్తుందేమో అని ఫిస్క్ తన ప్రైవేట్ జెట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే తన టమాహా వదిలి వెళ్ళిపోయి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఒక రెడ్ హెడ్ ఉన్న వుడ్ పెకర్ బర్డ్ని చూపించారు కదా. ఆ బర్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇదివరకు నేటివ్ అమెరికన్స్ ఆర్ చాక్టా ట్రైబ్ వాళ్ళు ఆ బర్డ్ ద్వారా మిగతా వాళ్ళకి మెసేజెస్ అందించేవారు, ఎనిమీస్ వస్తున్నారని వార్న్ చేయడానికి. ఇదే విషయం ఫ్లాష్ బ్యాక్లో మాయా మదర్ మాయాకి చెప్పుద్ది. ఈ ట్రైబ్ వాళ్ళ పూర్తి ఎబిలిటీస్ ఏంటని రివీల్ చేయలేదు, కానీ వాళ్ళకున్న వన్ ఆఫ్ ద ఎబిలిటీస్ హీలింగ్. అదే ఎబిలిటీ మాయా మదర్కి కూడా ఉంటుంది. దానివల్లే ఆ బర్డ్ని హీల్ చేయగలుగుద్ది. టమాహా నుండి వెళ్ళిపోతున్న మాయాకి బోనీ అండ్ చూలా కనిపించట్లేదని బిస్కెట్స్ టెక్స్ట్ చేస్తాడు. ఫిస్క్ మీద డౌట్ వచ్చి తను రిటర్న్ బ్యాక్ వచ్చి చూలా హౌస్లో సర్చ్ చేసినప్పుడు మాయాకి తన మదర్ కనిపిస్తారు ఒక విజన్గా. నీలో నువ్వు దాచుకున్న పెయినే నిన్ను ఇలా ఒక హంతకురాలుగా మార్చేస్తుంది, ఆ పెయిన్ని వదిలే అని చెప్పి ఆవిడ మాయాని హీల్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళ మదర్ హీల్ చేసింది ఒక ఫిజికల్ వూండ్ కాదు, బట్ ఒక మెంటల్ అండ్ ఇమోషనల్ దెబ్బని ఆవిడ హీల్ చేసినట్టు పోర్ట్రే చేశారు. తన గ్రాండ్ మదర్ చేసిన కాస్ట్యూమ్ వేసుకుని టమాహాలో జరుగుతున్న వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్ని అటెండ్ అవుద్ది మాయా. అక్కడే హెన్రీ అండ్ బిస్కెట్స్ కూడా అలర్ట్గా ఉంటూ ఉంటారు. ఒక బాన్లో మళ్ళీ మాయా అండ్ ఫిస్క్ కన్ఫరెంట్ అవుతారు. అక్కడే కిడ్నాప్ అయిన బోనీ అండ్ చూలా ఉంటారు.
ఫిస్క్ ఇచ్చిన లెన్స్ పడేసింది కదా, సో బోని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది ఫిస్క్ మాట్లాడేది. నీ మిగతా ఫ్యామిలీని కూడా చంపేస్తానని బెదిరించినప్పుడు మాయా ఫైట్ బ్యాక్ చేస్తుంది. వీళ్ళ యాన్సిస్టర్స్ యొక్క పవర్స్ తనలో అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన చులా అండ్ బోనీలో కూడా ప్రవహించడంతో వీళ్ళు ముగ్గురు ఇక్కడ బాన్లో గూన్స్ని ఫైట్ చేస్తూ ఉంటే ప్యారలల్గా బయట హెన్రీ అండ్ బిస్కెట్స్ మిగతా గూన్స్ని ఫైట్ చేస్తూ ఉంటారు. ఎలా అయినా ఒక పెయిన్ని మనసులో పెట్టుకుని మాయా మిగతా వాళ్ళని హర్ట్ చేయడానికి రెడీ అయిందో అలానే ఫిస్క్ కూడా చిన్నప్పటి పెయిన్ ఏదో మనసులో మోస్తున్నాడు, అందుకే ఎంత రూత్లెస్ క్రూయల్ బాస్ లాగా ఎదిగాడు అని అర్థం చేసుకున్న మాయా తన మదర్ తనకి హీల్ చేసినట్టుగానే మాయా ఫిస్క్ని మెంటల్గా అండ్ ఎమోషనల్గా హీల్ చేస్తుంది. ఇలాంటి హీలింగ్ ఎబిలిటీ రియల్ లైఫ్లో కూడా ఉంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఈజీగా బయటపడచ్చు అనిపించింది నాకైతే. అలా మాయా హీల్ చేసిన వెంటనే నాకేం చేసావు నువ్వు అని చెప్పి చాలా అరుస్తూ ఫిస్క్ తన జెట్ ఎక్కి న్యూయార్క్ వెళ్ళిపోతాడు. అండ్ మాయా తన ఫ్యామిలీతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టైప్లో ఫ్యామిలీ లంచ్కి అటెండ్ అవుద్ది. అక్కడితో ఈ సిరీస్ ఎండ్ అయింది. ఒక క్రెడిట్ సీన్ కూడా ఉంది. దాని మీనింగ్ ఏంటంటే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్కి అది ఎలా లింక్ అవుద్దో అని ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అదైతే ఇప్పటికే వీడియో లెంత్ మొత్తం చాలా పెరిగిపోయింది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunaticss. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.